అంటే 30 వచ్చింది. 35 అనేది 3 6 అనేది పటక. మేడం అది అంతా పెట్టి పట్టే పెట్టి అయితే లూజ్ ఇస్తే కొడుతుందని నా భాష. దాని గౌన్ కుట్టిందని మీకు పార్టీ ఇస్తుంది. యూట్యూబ్ లో పెడుతుందట ఈరోజు. ఇంకోసారి లంగా 16 తీసుకోండి. అమ్మాయికి 14 17 ఉంచుకోండి. బెల్ట్ ఫోల్డింగ్ వెళ్ళిపోతాయి ఇదంతా 6 ఉండాలమ్మా. మెడల్ 6 17 పొడుగు ఇది 6 ఉండాలి. మీరు అట్లా ఆకండి. ఇది 17 ఇది 6 అంటే 3 వస్తుంది బెల్ట్ ఇలా. ఆ మాత్రం వేసుకోవడానికి ఉండాలి కదా అమ్మాయి. దీని ఫిక్సర్ అయితే షార్ట్ హ్యాండ్స్ అనేది ఇక్కడ బట్టకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఎంత ఉంటుంది మనకి 6 ఉంటుంది. మరి 5 మనం పెట్టుకోలేం కదా. 5 పెట్టియాలా? 8.5లో 3 తీయండి అమ్మా. మొత్తం లూజ్ 10 ఉండాలి. ఇలా గీసుకోవాలి మీరు. 10లో 8.5లో 3 తీయండి. ఎంత అవుతుంది? 5.5 గుర్తుంచుకోండి. మీ చుట్టుకొలత ఎంత అనేది చూసుకోండి. 12 అంటే అందులో సగం 6. ఈ 6 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇందాక ఎంత ప్లస్ చేశారు? 5.5 అంటే 6 పెట్టుకోవాలి. ఖర్చుకి వెళ్ళాలి కదా. హాఫ్ అనేది అసలు ఫుట్లోకి. దీన్ని ఈ 10కి అలా గీసుకోకూడదు. ఇలా గీసేస్తున్నారు మీరు. ఇలా స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్ట్రైట్ చూడు సంధ్య, నువ్వు చూడు. నేను చూస్తాను వీడియో చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా మేడం మీరు కట్ చేయండి. ఇది లంగా లైనింగ్. చిన్న అంకీలు ఉంటాయా? 100కి మీటర్ 75 సెంటీమీటర్లు బ్లౌజ్ కిలో అంతా. మా చిన్న అంకీలోనే కౌంట్ చేసుకుంటాం. టేప్ అంతా మీటర్న్నారా? చిన్న కోసం మనకేమో చాలా పడిస్తాను కదా. దాని మీద తీసుకొచ్చి కొంచెం లూజ్ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అంటే ఈ 4 ఫోల్డింగ్స్ పెట్టారు కాబట్టి 8 చెప్పుంది మొత్తం చుట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ తీయలేదనుకోండి ఏలాడు. సైడ్గా వస్తుంది రాత్రిలాగా పింకుల్లాగా మరీ చెత్తనే ఉండదు. తర్వాత క్రాస్ ఇప్పుడు క్లారిటీగా ఒక దాని చెప్తేనే